ఇటీవల ఏ ఆఫ్రికా దేశం మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతోందని నివేదించింది? రువాండా దేశం. ఇటీవల డేటా ప్రకారం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సౌర విద్యుత్ వ్యవస్థాపన సామర్థ్యం దేశంలోనే ఏ రాష్ట్రం ముందుంది? గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారు మరియు వినియోగదారు దేశం ఏది? భారతదేశం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? మిథున్ చక్రవర్తి. రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ ఆక్సిజన్ బర్డ్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు? మహారాష్ట్ర. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్థానిక ఆవుకు రాజ్యమాత హోదాను ఇచ్చింది? మహారాష్ట్ర. ఇటీవల భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? బంగ్లాదేశ్. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం కజింద్ యొక్క 8వ ఎడిషన్ జరుగుతున్నది? కజకిస్తాన్. కజింద్ అంటే కజకిస్తాన్ మరియు ఇండ్ అని అర్థం. ఇండ్ అంటే ఇండియా. ఇటీవల ఏ శాస్త్రీయ భాషలకు, దాన్ని మనం క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాం, కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ మరియు ప్రాకృత. ఫ్యూచర్ పాండమిక్ ప్రిపేర్నెస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? నీతి ఆయోగ్. ఇటీవల భారత ప్రధాని ఏ రాష్ట్రంలో ధరి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ని ప్రారంభించారు? జార్ఖండ్ రాష్ట్రంలో. వార్తల్లో నిలిచినటువంటి లేక్ ప్రెస్పా ఏ ఖండంలో ఉంది? యూరోప్ ఖండంలో. ఇటీవలి అధ్యయనాల ప్రకారం అతిధేయ వృక్ష జాతులను అతిగా వినియోగించడం వల్ల అస్సాం అడవుల్లో ఏ సమూహపు కీటకాలు ప్రమాదంలో పడుతున్నవి? స్వాలో టైల్ సీతాకోక చిలుకలు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రవేశాన్ని ఇటీవల ఏ దేశం నిషేధించింది? ఇజ్రాయెల్ దేశం. ఖోఖో ప్రపంచ కప్ 2025 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? భారతదేశంలో. వరల్డ్ గ్రీన్ ఎకానమీ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది? దుబాయ్, UAE దేశంలో. భారతదేశం ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్న ఉక్కుపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది? చైనా దేశం మీద. ప్రధాని జమైకా మార్గును మోదీ ఎక్కడ స్థాపించారు? ఢిల్లీలో. బాపు టవర్ ఎక్కడ ప్రారంభించబడింది? బీహార్ రాష్ట్రంలో. ఏరోనావెల్ 2024 డిఫెన్స్ ఎగ్జిబిషన్లో భారతదేశం ఏ దేశంలో పాల్గొంటున్నది? ఫ్రాన్స్ దేశంలో. సికిల్ సెల్ డిసీజ్ అంటే ఎలాంటి డిసీజు? వారసత్వంగా వచ్చినటువంటి రక్త డిసీజ్. దీన్ని మనం రుగ్మత కూడా అంటాము. సిలికోసిస్ ఇటీవల వార్తలలో హైలైట్ చేయబడింది. ప్రధానంగా ఏ పదార్థానికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి? సిలికా దుమ్ము వల్ల. అంటే మనం ఇసుక దుమ్ము అంటాం కదా, అలాంటిది. ఇటీవల ఉత్తరాఖండ్లో ఏ జంతువు సాధారణంగా ర్యాటిల్ అని పిలుస్తారు? ఇది కెమెరాలో రికార్డ్ చేయబడింది. హనీ బ్యాడ్జర్. భారతదేశంలో యువత ఉపాధిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొత్త పథకం పేరేమిటి? PM ఇంటర్న్షిప్ పథకం. శాస్త్రవేత్తలు ఇటీవల ఏ ప్లూటో చంద్రునిపై కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువులను కనుగొన్నారు? కేరోన్ అనే ప్లూటో చంద్రునిపై కనుక్కోవడం జరిగింది. ఇటీవల గూగుల్ ఫర్ ఇండియా 2024 ఈవెంటు ఎక్కడ నిర్వహించబడింది? ఢిల్లీలో. నాగాలాండ్ ఇటీవల 25వ హార్న్బిల్ ఫెస్టివల్లో ఎవరితో భాగస్వామిగా ఉంది? వేల్స్తో. బయో CNG ప్లాంట్తో
కూడిన భారతదేశపు మొట్టమొదటి ఆధునిక గోశాలను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? మధ్యప్రదేశ్లో. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ను ప్రారంభించనుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. సాఫ్ అండర్-17 ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం. గోల్ ఫర్ ఇండియా 2024 ఈవెంటు ఎక్కడ నిర్వహించబడింది? ఢిల్లీలో. మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చించేందుకు ఏ దేశం G7 సమావేశాన్ని నిర్వహించింది? G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 దేశాలు అవి. నిర్వహించింది ఇటలీ దేశం. తొలి చైనా ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్. ఉపగ్రహ విచ్ఛేదన దృగ్విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ డ్రాకో మిషన్ను ప్రకటించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA. జీవ వైవిధ్య విధానాలను అందుబాటులో తీసుకురావడానికి నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్స్ ట్రాకర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ WWF. వార్తల్లో కనిపించిన చించోలి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో. ఇటీవల ఆల్పైన్ హిమాని నదాలు, ఇవి ఆల్పైన్ పర్వతాలంట, యూరోప్ ఖండంలో ఉంటాయి, కరగడం వల్ల ఏ 2 దేశాలు తమ జాతీయ సరిహద్దులను పునర్నిర్మించుకున్నాయి? ఇటలీ మరియు స్విట్జర్లాండ్ దేశాలు. ICC మహిళల T20 ప్రపంచ కప్ 9వ ఎడిషన్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారత్తో త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై ఏ దేశాలు సంతకాలు చేశాయి? నేపాల్ మరియు బంగ్లాదేశ్. ఛత్రపతి శివాజీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు అందుకున్నారు? ప్రదీప్ గాంధీ. భారతదేశంలో మొదటి సూపర్ కెపాసిటర్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది? కేరళలో. 2024 శస్త్ర రామానుజన్ ప్రైజ్ ఎవరికి లభించింది? అలెగ్జాండర్ డన్. గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం చొరవను ప్రారంభించింది? కర్ణాటక రాష్ట్రం. రెటినా డ్రగ్ డెలివరీ కోసం ఏ IIT కొత్త సాంకేతికను అభివృద్ధి చేసింది? IIT ముంబై. పాష్మినా ఉన్ని కోసం ఏ ప్రాంతం GI ట్యాగ్ను పొందింది? ఈ పాష్మినా సిల్క్ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్కి GI ట్యాగ్ను లభించడం జరిగింది. చాగోస్ ద్వీపం యొక్క సార్వభౌమాధికారాన్ని ఏ దేశానికి అప్పగించాలని బ్రిటన్ నిర్ణయించింది? మారిషస్ దేశానికి. పోస్టల్ డిపార్ట్మెంట్తో లాజిస్టిక్స్ సహకార ఒప్పందంపై ఏ కంపెనీ సంతకం చేసింది? అమెజాన్. బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మహారాష్ట్రలో. ఫిఫా వరల్డ్ కప్ 2026 మరియు ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027ని అధికారికంగా స్పాన్సర్ చేసినటువంటి కంపెనీ ఏది? లేస్ కంపెనీ. పైలట్ ప్రాతిపదికన డిజిటల్ కుటుంబ కార్డును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? తెలంగాణ ముఖ్యమంత్రి. భారతదేశంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి అదానీ గ్రూప్ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్ కంపెనీతో. వ్యవసాయంలో మహిళలకు సాధికారత కల్పించేందుకు కృషి షకి యోజన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. కొన్ని రోజుల క్రితం లెబనాన్లోని హిజ్బుల్లా అధికారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసినటువంటి ఆపరేషన్ పేరేమిటి? పేజర్ బ్లాస్ట్ ఆపరేషన్. ఇటీవల ప్రపంచంలోని అతిపెద్ద నౌకాదళ రక్షణ ప్రదర్శన యూరో నావెల్ 2024ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఫ్రాన్స్ దేశం. భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి ఓడరేవులు, షిప్పింగు మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించినటువంటి మిషన్ పేరేమిటి? క్రూయిజ్ భారత్ మిషన్. ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ 2024ను ఎక్కడ ప్రారంభించబడింది? ముంబై. ఇటీవల వార్తలో చూసిన మౌంట్ ఎరిబస్ ఏ ఖండంలో ఉంది? అంటార్కిటికా ఖండంలో.
ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి హార్పూన్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఐఫా 2024లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? షారూఖ్ ఖాన్. కొత్త జాతి క్యాట్ ఫిష్ ఎక్సోస్టోమా సెంటినరీ ఎక్కడ కనుగొనబడింది? నాగాలాండ్ రాష్ట్రంలో. నాటో తన నార్థర్న్ ల్యాండ్ కమాండ్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నది? తూర్పు ఫిన్లాండ్లో. జూనియర్ వరల్డ్ ఉషు ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? 7 పతకాలను. టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు తీసిన తొలి భారత ఎడమ చేతి వాటం స్పిన్నర్ ఎవరు? రవీంద్ర జడేజా. ఇటీవల భారతదేశంలో మొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? కన్నూరు, కేరళ రాష్ట్రంలో. వార్తల్లో కనిపించినటువంటి 500 మీటర్ల ఎపర్చరు గోళాకార టెలిస్కోపును ఏ దేశంలో నిర్మించబడింది? చైనా దేశంలో. నీతి ఆయోగ్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫారం మొదటి రాష్ట్ర చాప్టర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ రాష్ట్రంలో. నావికా సాగర్ పరిక్రమ యాత్ర 2లో ప్రారంభించిన భారత నౌకాదళం యొక్క సేలింగ్ నౌక పేరు ఏమిటి? ఐఎన్ఎస్ తరిణి. 2024లో లింక్డ్ఇన్లో భారతదేశంలోని టాప్ స్టార్టప్ల జాబితాలో అగ్రస్థానం నిలిచిన స్టార్టప్ పేరేమిటి? జెప్టో. భారతదేశంలో మొట్టమొదటి ఆక్సిజన్ బర్డ్ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మహారాష్ట్రలో. భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి ఏ మిషన్ను ప్రారంభించబడింది? క్రూయిజ్ భారత్ మిషన్. ఏఎఫ్ఎంఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆర్తి సరీన్. ఎస్బీఐ కార్డు ఏ ఎయిర్లైన్తో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది? సింగపూర్ ఎయిర్లైన్స్తో. ఇటీవల డేటా ప్రకారం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూప్టాప్ సౌర విద్యుత్తు వ్యవస్థాపన సామర్థ్యంలో దేశంలోని ఏ రాష్ట్రం ముందుంది? గుజరాత్ రాష్ట్రం. ఇటీవల వార్తలో చూసిన పీచి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో. ఇటీవల కుష్టు వ్యాధిని నిర్మూలించిన ప్రపంచంలోని ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? జోర్డాన్ దేశం. ఇది ఆఫ్రికాలో ఉంటుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన సజరు చెట్టు ఏ దేశానికి చెందినది? ఆస్ట్రేలియా దేశానికి. అస్సోం బోడో కమ్యూనిటీ నుండి ఇటీవల జిఐ ట్యాగ్ను పొందిన సాంప్రదాయ పానీయం పేరు ఏమిటి? బోడో జౌ గ్రౌండ్. ఇటీవల వార్తల్లో చూసినటువంటి సార్కోపాడ్ అంటే ఏమిటి? ఇది ఒక అనాయాస పరికరం. ఇండియన్ ఆర్మీ హోస్ట్ చేసినటువంటి చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2024 యొక్క థీమ్ ఏమిటి? దేశ నిర్మాణంలో డ్రైవర్లు, సమగ్ర భద్రత ద్వారా వృద్ధిని పెంచడం. అన్న దర్పణ్ సిస్టమ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ. దాదాపు 2 నెలల పాటు భూమి చుట్టూ తిరుగుతున్న ఇటీవల కనుగొన్న మినీ మూన్ పేరు ఏమిటి? 2024 PT5. ఏనుగుల బెడదను నియంత్రించేందుకు శిక్షణ పొందిన ఏనుగులను, వీటిని మన కుంకీలు అంటారు, మోహరించేందుకు ఇటీవల 7 రాష్ట్రాలు MOUపై సంతకాలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలు. ఇటీవల అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కేరళ రాష్ట్రం. నమస్తే పథకం ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నది. ఇది ఏ వర్గానికి చెందిన కార్మికులకు సంబంధించినది? పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినది.